ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు ఈ సాయంత్రం వేళ కాలంలో మీకు శుభములు తెలియపరుస్తున్నా. ప్రత్యేకంగా మా ప్రియ సహోదరుడు యేసుదాస్ అన్న అనగా యాదగిరి అన్న, సహోదరి శిరోమణి యొక్క గృహంలో ఈ రీతిగా మీకు పాటలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మన కొరకు ఎందుకు ప్రత్యక్షమయ్యాడో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, ప్రియమైనటువంటి వారులారా, అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశమును కూడా మనం చూడొచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయము 45వ వచనం నుండి 31వ వచనం వరకు రాయబడినటువంటి విషయాలు మనం చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు. పరిసయ్యులు వారిని వెలివేసిరని యేసు విని వారిని కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు, నేను ఆయనను చూచుచున్నాను, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. ఆ సమయంలో మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఈ చదవబడిన వాక్య భాగంలో మాట ఏంటంటే, ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనం 2 రోజుల క్రితమే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి మరి జన్మదినాన్ని బహు వేడుకగా ఘనంగా మనం దాన్ని జరుపుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడే రాయబడింది. ఎందుకు వచ్చాడో 39వ వచనం. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గుడివారు కావాలను, తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ప్రియమైన వాళ్ళారా, మరి తీర్పు తీర్చడానికి వచ్చారు. ఎవరైతే మేము చూచుచున్నాము అని చెప్తున్నారో, మీరేం చూస్తున్నారో అనేటువంటి విషయాన్ని, లేదా చూడని వారు ఏమి చూడవలనో ఆ విషయాన్ని తెలియపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూస్తే, మొట్టమొదటిగా దేవుని వాక్యంలో నుండి మనము చూద్దాము. దయచేసి చూడండి. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి ఉద్దేశము మనం గమనించినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, ఒక 3 సంగతులు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. ఎవరైనా చదవండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము మరి 19వ అధ్యాయం 10వ వచనం. 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. చూడండి, ఇక్కడ మరి ప్రత్యేకంగా అక్కడ చెప్పబడినటువంటి మాటలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు మరి అక్కడికి వచ్చినటువంటి మనం చూస్తాము. అయితే అక్కడ ఏ ప్రాంతం అది చూడండి. 19వ అధ్యాయం 1వ వచనాన్ని మనం గమనించినట్లయితే మనకు చక్కగా అర్థమవుతుంది. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. అక్కడ యెరికో పట్టణము, యెరికో అనగా శాపగ్రస్తమైనటువంటిది. ఎందుకు ప్రియమైనటువంటి వాళ్ళారా ఆ యెరికో పట్టణం శాపగ్రస్తమైంది? ప్రత్యేకంగా మనం చూస్తే లోకములో ఉన్నదంతా కూడా ఎలా ఉంది, లోకములో జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉన్నాము, మన పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే, ఎవరిని అడిగి చూడండి, నా జీవితమే ఒక శాపము, నా కుటుంబమే ఒక శాపము, నా పరిస్థితి ఒక శాపం అని చెప్పుకునేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. అందుకే శపించబడినటువంటి దాన్ని, లేదా శపించబడటం అంటే ఇక చెప్పాలంటే నశించిపోయినటువంటి స్థితే. శపించబడటం అంటే ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. అందుకే నిర్గమకాండం 20వ అధ్యాయం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల్లో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే నా కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ ఉంటారో నేను వారిని 1000 తరముల వరకు కరుణిస్తా. ఎవరైతే అనుసరించరో, నడుచుకోరో వారిని 3-4 తరాల వరకు నేను వారు శపించబడతారని చెప్పాడు. అంటే ఆ 3-4 తరాలు శపించబడటమే
ప్రియ దేవుని బిడ్డలారా, చెప్తున్నటువంటి నేను కూడా 2002వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు శనివారం 3:10 ప్రభు యేసుక్రీస్తు వారిని నా హృదయమందు అంగీకరించాను, విశ్వసించాను. ఎప్పుడైతే విశ్వసించానో నా జీవితము మారింది, నా మనసు మారింది, నా నడక మారింది, నా ప్రవర్తన మారింది, నా మాటలు మారిపోయినాయి. అయితే ఇక్కడ కూడా మనం వ్యక్తిని చూస్తున్నాం, జక్కయ్య అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. అయితే ప్రియమైన వాళ్ళారా, నా జీవితంలో మరి నేను అనుకున్నాను, ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను 3-4 తరాల వరకు శపించబడిన వాడనే. ఎందుకంటే మా తాతగారు ప్రభుని నమ్మలేదు, మా నాన్నగారు ప్రభుని నమ్మలేదు, నేను ఇప్పుడు ప్రభుని నమ్మాను. అంటే మా తాతగారు చేసినటువంటి దాన్ని పాపము ఎంతవరకు ఉంది అంటే, మా నాన్న తర్వాత నేను, నా తర్వాత నా కుమారుని వరకు మా తాతగారు చేసిన పాపానికి శాపం ఉంది. ఇంకొక విధంగా చూస్తే మా నాన్న చేసింది నాకు, నా కుమారునికి శాపం ఉంది. నేను చేసినటువంటి పాపము నా కుమారుడు అంటే నా మునుమనుమల వరకు మేము శపించబడినటువంటి వారం. అయితే ఈ శపించబడినటువంటి నేను ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను. అయితే నా శాపము ఆశీర్వాదంగా మారుతుందా అంటే అది మారదు. అయితే అది శపించబడిన జీవితమే. అయితే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభుతో నేను చెప్పిన మాట ఒకటే, ప్రభువా నేను నీ యందు విశ్వాసం ఉంచాను, నా మునిమన్నవాడి వరకు నేను శపించబడిన జీవితమే జీవిస్తాను. అయితే నేను నిన్ను అనుసరిస్తే నా 1000 తరాల వరకు నన్ను కరుణిస్తానని చెప్పావు కదా, ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, ఆ ఆశీర్వాదం నాకు కావాలి. నా మునిమన్నవాడి తర్వాత నుండైనా నీ ఆశీర్వాదం నాకు కావాలి. అప్పటి నుండైనా ఆశీర్వదించబడిన జనాంగము బయలుదేరాలి ప్రభు అని నేను ప్రార్థన చేశాను. అద్భుతం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, నా జీవితం నుండే ప్రారంభమైంది ఆశీర్వాదము. ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు వారి వైపు మళ్ళితే చాలు. అపోస్తల కార్యంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యములు ప్రభు యేసుక్రీస్తు వారి వైపు మళ్ళితే ఆయన ఏం చేస్తాడంట, మనల్ని ఆశీర్వదిస్తాడు. అపోస్తల కార్యములు దయచేసి 3వ అధ్యాయము 26వ వచనం వివరించి చదివితే చూడండి. అపోస్తల కార్యం 3:26, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఎవరైతే ప్రభు యేసుక్రీస్తు వారి వైపు తిరుగుతారో వారు ఆశీర్వదించబడతారు. ఎవరైతే తిరగరో వారు శపించబడిన లేదా నశించిన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు జక్కయ్య కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచలేదు. అయితే ఎరుకో పట్టణానికి వచ్చినప్పుడు అనేకులు తండోపతండాలు ఆయన దగ్గరకు వచ్చి చూస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు వారిని జక్కయ్య కూడా చూడాలనుకున్నాడు. చూడడానికి ఆయన పొట్టివాడుగా ఉన్నాడు, చూడలేడు. జనాలు గుంపులుగా ఉన్నారు ప్రజలు. అయితే ఎలా చూడగలనని దూరంగా ఎవరిని చూడు. ఉద్యోగం ఉన్నప్పటికీ ఉద్యోగం సరిపోదు, ఇంకా మాకు కావాలని తీసుకునే వారు మన కంటికి ఎంతో మంది కనిపిస్తున్నారు. అయితే ఉద్దేశం అది కాదు, ఈ దినాల్లోనే కాదు, అది ఆ దినాల్లో కూడా ఉంది. జక్కయ్య కూడా అలాగే చేస్తున్నాడు. అందుకే జక్కయ్య ఇప్పుడు ఏం చేశాడు, ఆయన రాగానే తనలో ఉన్న పాపం అంతా తొలగిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి 1కి 4 అంతలు ఇస్తాను, నా ఆస్తి నమ్మి అందులో సగం బీదలకు ఇస్తానన్నాడు. అంటే నశించిన తన జీవితాన్ని తిరిగి జీవంలోనికి నడిపించుకుంటున్నాడు. ఎందుకు అంటే మారు మనసు పొందుతున్నాడు, జీవితాన్ని మార్చుకుంటున్నాడు. తన హృదయంలోనికి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇప్పుడు నశించిన వాడు కాదు, ఏమంటున్నాడు, రక్షణ వచ్చింది. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ప్రభు మీరంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు. అందుకే లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మొట్టమొదటి మాట మనం చూసాం ఏంటిదట, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు. ప్రియ సహోదరి సహోదరులారా, వినుచున్న నీ జీవితంలో నేను నశించిపోయిన జీవితం ఉందనుకుంటున్నావా, శపించబడిన జీవితం ఉందనుకుంటున్నావా, అదే దుఃఖం, అదే బాధ, అదే వేదన, అదే అనారోగ్యం అనుభవిస్తున్నావా? ఈ రోజే ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు రక్షించబడతావు. నీవు ప్రభు దగ్గరికి వస్తే చాలు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆయన కరుణిస్తాడు. విశ్వాసం ఉంచితే చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, రెండోదిగా మనం చూస్తే చూడండి, దేవుని వాక్యంలో రాయబడింది. మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనములో, గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు ఆయన వచ్చాడు. చదవండి ఎవరైనా, దయచేసి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం.
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, మరి దేనికి రాడు. అయితే గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో చెప్పుచున్నాను. ప్రభువు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. రెండోదిగా జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఆ జీవము ఎలాగంట? సమృద్ధి అయిన జీవము. అందుకే ఒక స్త్రీ వచ్చింది ప్రభువు యేసుక్రీస్తు వారి దగ్గరికి. అంటే ఆ సమరయ స్త్రీ నీళ్లు చేరుకోవడానికి మధ్యాహ్నం వేళ బావి దగ్గరికి వచ్చింది. ప్రభువు యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చున్నాడు. ఆ నీళ్లు చేది మరి త్రాగాలని. కానీ అక్కడ ఆ స్త్రీ వచ్చింది, చేదుకుంటున్నప్పుడు అన్నాడు, అమ్మా కొన్ని నీళ్లు పోయంటే, లేదయ్యా మీరు యూదులు, మేము సమరయులము, మేము పోయకూడదు, మీకు మాకు ఎలాంటి సాంగత్యం లేదన్నాడు. అప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏం చెప్పారు ఆయన? అమ్మా నువ్వు ఇచ్చే ఈ నీళ్లు నేను త్రాగితే కొద్దిసేపటికే నాకు దాహం అవుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్లు నువ్వు తాగితే ఎప్పటికీ దప్పికొనవు, అది నీలో ఊరేడే నీటి బుగ్గగా ఉండును. చూడండి, ఒక్కరోజు నీరు కాదు, జీవిత కాలం అంతా తాగేంత నీరు. అంటే సమృద్ధి అయిన నీరు ఆయనకు వచ్చాడు, ఆయన ఇవ్వడానికి వచ్చాడు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా ఆ నీళ్లు ఒకసారి నాకు ఇస్తే మరలా వచ్చే బాధలేదు కదా. చూడండి, ఈ లోకంలో ఎలాంటి పరిస్థితి ఉందో చూడండి. ప్రతి ఒక్కరికి డబ్బు ద్వారా వచ్చే సంతోషం, లేదా భార్య భర్తల ద్వారా వచ్చే సంతోషం, పిల్లల ద్వారా వచ్చే సంతోషం, ఎన్ని సంతోషాలున్నా సరిపోవడం లేదు. ఇంకా ఏదో బాధ, ఇంకా ఏదో తెలియని దుఃఖము, ఇంకా ఏదో తెలియని వేదన, ఇంకా రోగము, రకరకాల పరిస్థితులు. ఏంటి దీనికి స్టాప్ లేదా, పులి స్టాప్ లేదా అని ప్రజలు బాధపడుతున్నారు. విరుచున్న నీ జీవితం కూడా అలాగే ఉందేమో. అయితే ఈ రోజు జీవం ఇవ్వడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆ జీవం నీకు కావాలా? ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన దగ్గరికి వస్తే చాలు. జీవమే కాదు, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ఆ జీవం కావాలంటే వినుచున్నటువంటి నీవు ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే. మీరేమి చేయాల్సిన అవసరం లేదు. చెప్పుచున్న నేను కూడా అదే రీతిగా మీకు నేను ఎలా చెప్తున్నానో, నాకు 2002వ సంవత్సరంలో చెప్తున్నప్పుడు దేవుని వాక్యం ముందు నేను విశ్వాసం ఉంచాను. ఆ విశ్వాసమే నన్ను రక్షించింది. ఆ విశ్వాసమే నా శాపాన్ని తొలగించింది. ఆ విశ్వాసమే నన్ను జీవంలోనికి నడిపించింది. ఆ విశ్వాసమే నాకు రక్షణ కల్పించడానికి తోడ్పడింది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించాలనుకుంటున్నాను. చూడండి, దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ప్రియమైన వాళ్ళారా, ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకములో వచ్చాడు. అయితే దానికంటే ముందే ధర్మశాస్త్రోపదేశకులు వచ్చారు. దానికంటే ముందే ప్రవచించే ప్రవక్తలు వచ్చారు. అనేకులు చెప్పారు. అందుకే లూకాసు సువార్త 19వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో మనకు తెలుసు, అక్కడ ఒక ఉపమానం చెప్పబడింది. ఆ ఉపమానం ఏంటి? ధనవంతుడు, లాజరు. ఈ ధనవంతుని గురించి, లాజరు గురించి చెప్పబడింది. అయితే లాజరు ఎలాంటి వాడు? రోగి అయినటువంటి వాడు, అనారోగ్యంతో ఉన్నాడు, కురుపులతో పడి ఉంటున్నాడు, తినడానికి ఆహారం కూడా లేదు, కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి తన పరిస్థితి. అయితే ధనవంతుడు ఉన్నాడు, సన్నపు నార వస్త్రాలు ధరించుకున్నాడు. ఉదయం తింటే అదే సాయంత్రం తినలేడు, సాయంత్రం ఉదయం తినే పరిస్థితి లేదు. అంత సుఖవంతమైనటువంటి జీవితం. ఒక రోజు వచ్చింది, లాజరు చనిపోయాడు. ఆయన దేవదూతల చేత కొనిపోబడ్డాడు అబ్రహాము రొమ్మున, అనగా దేవుని రొమ్మున ఆనుకున్నబడుటకై. మరొకటి, ఆయన ధనవంతుడు చనిపోయాడు, ఆయన కూడా కొనిపోబడ్డాడు. అయితే లాజరు చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళాడు, ధనవంతుడు చనిపోయి ఆరని అగ్ని గంధకములతో మండుగుండంలోనికి వెళ్ళాడు. అప్పుడు ఆ ధనవంతుని యొక్క శరీరం అంతా అగ్నిమయము, అగ్ని జ్వాలలో కాలుతా ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, ఈ జ్వాల నుండి, యాతన నుండి నన్ను తప్పించవా? అదిగో ఆ లాజరు కనిపిస్తున్నాడు, లాజరు నన్ను పంపించు, ఒకవేళ నేను రక్షించబడడానికి లేకపోతే అవకాశం అయితే లాజరన్న వచ్చి నా నాలుక మీద నీళ్ల బొట్టన్న వేస్తాడని. అయితే నీ యుద్ధకు మేము రాకుండానట్లు, మా యుద్ధకు మీరు రాకుండానట్లు అగ్ని జ్వాలలు ఉంచబడినాయి.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చెప్పే మాట ఏంటంటే, ఆ ధనవంతుడు చెప్పాడు, అయ్యా లాజరు రాకపోతే కనీసము మీరన్నా మరలా లోకానికి రండి, ప్రకటించబడింది, నా దగ్గరికి రాకపోతే లోకానికన్నా పంపించండి లాజర్ని, నాకు 5 సహోదరులు ఉన్నారని చెప్తున్నాడు. లేదు లేదు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తే వినాల్సిందే అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే సరాసరి వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, మన కొరకు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు. కుంటివారిని, మూగవారిని, గుడ్డివారిని బాగు చేశాడు. అనేక రోగములు కలిగిన వారందరినీ బాగు చేశాడు. చివరికి పాప రోగంతో చనిపోయిన పాపులందరినీ రక్షించడానికి, లేదా నశించిపోతున్న ప్రజలను జీవము లేకుండా పేరుకు బ్రతుకుచున్నామనే పేరు జీవితం చూస్తే మృతమైన జీవితం ఎవరికైతే ఉందో వారికి రక్షణ ఇవ్వడానికి, వారికి జీవం ఇవ్వడానికి వారి దగ్గరికి వచ్చాడు. ఇదే ధర్మశాస్త్రం చెప్తుంది, కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్తా ఉంటే ప్రభువు యేసుక్రీస్తు వారి ద్వారా, మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది, ప్రభువు యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము మనకు అనుగ్రహించబడింది. ఈ సమయంలో ఈ కృప, ఈ సత్యము నీవు పొందాలని ఆ ధర్మశాస్త్రాన్ని లేదా ఈ యొక్క ప్రవచనాన్ని కొట్టివేయడానికి రాలేదు. ఆది నుండి ఏదైతే చెప్పబడిందో అదే మీకు తెలియపరుస్తున్నాను. అందుకే బైబిల్ గ్రంథం అపోస్తల కార్యం 17వ అధ్యాయం 31వ వచనం చెప్పబడింది, ఆ జ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టు ఉండెను, ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్త నమ్ముడి. ఈ సమయంలో ఉచితంగా నీకు ప్రకటించబడుతున్న ఈ సువార్త మరి దేవుడు నీ జీవితంలో రక్షణ పొందడానికి కనుక ఈ సమయంలో ప్రభువు యేసుక్రీస్తు విశ్వాసం ఉంచితే చాలు. దాని కొరకే ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. మనందరి పాపముల కొరకు ఆయన శిలువను మోసాడు. మనందరి పాపముల కొరకు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. యేసు క్రీస్తు ప్రభువారు గత 2 రోజుల కింద ఘనంగా జరగబడినటువంటి క్రిస్మస్, ప్రియమైన వాళ్ళారు, యేసు క్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చాడు. ఎందు నిమిత్తం వచ్చాడంటే రక్షించడానికే వచ్చాడు, రక్షించడానికే, పాపం నుండి రక్షించడానికే. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆది నుండి ఏది చెప్పబడిందో అదే చెప్తున్నాం మేము. పాపం ఉంది, తర్వాత పరిశుద్ధత ఉంది, పాపంలో చనిపోతే నరకం ఉంది, నీతి కొరకు నీతి కలిగి బ్రతుకుతే దేవుని రాజ్యం ఉందని. అందుకే మన పూర్వీకులు లేదా ఇప్పుడు చూస్తున్న వారు కూడా చెప్తారు, ఏదైనా ఏ వ్యక్తి అయినా పాపంలో ఉంటే, అయ్యా పాపం చేయకు, పాపం ఒక రోజు నిన్ను పట్టుకుంటుంది, పాపం చేయకు, నరకానికి వెళ్తావని. సామాన్యులు, తెలియని వారు కూడా ఇదే మాట మాట్లాడతారు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపం చేస్తే నరకం ఉంది, అదే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పారు, అదే ధర్మశాస్త్రం చెప్తుంది, అదే ప్రవచించిన ప్రవక్తలు చెప్పారు. దాన్ని కొట్టివేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి. ఏదైతే చెప్పాడో అదే ఉందని రుజువు చేస్తున్నాడు, అదే ఉందని తీర్పు తీర్చడానికి వచ్చాడు. అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను నెరవేర్చడానికి వచ్చాడు. ఏం నెరవేరుస్తాడు మరి? ధర్మశాస్త్రం ఏం చెప్పిందో, ప్రవక్తలు ఏం చెప్పారో అదే నేను కూడా చెప్తున్నాను. మిమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళ్తాను, మిమ్మల్ని నా రాజ్యానికి తీసుకొని వెళ్తాను, మీకు నేను నిత్య జీవం ఇస్తాను, నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పడానికే, నెరవేర్చడానికే వచ్చాడు. దాన్ని నెరవేర్చాడు. ఈ లోకంలో జన్మించాడు, 33 సంవత్సరాలు బ్రతికినాడు, అనేక అద్భుతాలు చేశాడు. చివరికి నీ కోసం, నా కోసం, యావత్ మానవాళి కోసం, ప్రపంచం అంతటి కోసం, భూమి మీద ఉన్న వారందరి కోసం ఆయన కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చాడు. చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, తలకు ముళ్ళ కిరీటం, పక్కన బళ్ళేపోటు, వీటి మీద కొరడా దెబ్బలు, ఇవన్నీ నీ కోసం, నా కోసమే. వినుచున్నావా ప్రియ సహోదరి, సహోదరుడా? అర్థమవుతుందా? అయితే ప్రభువు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు. సరిగా ఇంకా ఇప్పుడే మొదటిసారి వింటున్నావా? అర్థం కావట్లేదా? ఇక్కడ దగ్గరలోని అరవపల్లిలో హెబ్రోన్ ప్రార్థన అనే మందిరం ఉంది. అక్కడికే ప్రియ సహోదరి, సహోదరులు వస్తున్నారు. మరి అగ్రవాళ్ళు కూడా నార్కెట్పల్లి నుంచి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి రండి. ఇంకా అనేక సంగతులు మీరు తెలుసుకుంటారు, విశ్వసిస్తారు. నిజము, సత్యము నిన్ను స్వతంత్రతలోనికి నడిపిస్తుంది, పాపము నుండి విడిపిస్తుంది. ఆ రీతిగా ఈ ప్రియ కుటుంబానికి, వినుచున్న మనకి, ప్రత్యేకంగా ఈ గ్రామంలో ఉన్న వారందరికీ అలాంటి గొప్ప రక్షణను, సమృద్ధి అయిన జీవాన్ని వారి జీవితంలో ఇచ్చి ప్రభు వారిని పరలోక రాజ్యం నడిపించినట్లుగా ప్రభు అందరికీ సహాయం చేయను గాక. సరే, నిన్న వాక్యం కొరకు ప్రార్థన చేస్తాం. ఎరికో పట్టణంలో జక్కయ్య యేసు ఎవరో చూడకూడే. యేసు ఎవరు అనేది ముఖ్యాంశం. లోక రక్షకుడు, పాపుల రక్షకుడు.
శిలువలో బలైపోయాడు. తన రక్తము ఆఖరి బొట్టువరకు కార్చాడు. రక్తము చిందించకుండా పాపానికి క్షమాపణ కలగదు. యేసు రక్తం ప్రతి మానవుని పాపము కడిగి పవిత్రపరుస్తుంది. యేసు ప్రభువా, నేను పాపినని ఒప్పుకోవటం ద్వారా గొప్ప రక్షణ, ఇంత గొప్ప రక్షణను ఈ గ్రామంలో ఈ ఇంటిని ప్రేమించి రక్షణ సునాదం వినిపించాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మానవుని కడిగి పవిత్రపరుస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసం ఉంచి పాపములు ఒప్పుకొనడం ద్వారా రక్షణ. కాబట్టి ప్రభు ఇచ్చిన గొప్ప ఆత్మరక్షణ శిలువ రక్తము ద్వారా కలుగుతుంది. పాపములు క్షమించబడిన వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడు. పాపం అంటే అర్థం ఏంటి? నిర్వచనం ఏంటి? మానవ హృదయంలో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం, చెడ్డవన్నీ హృదయంలో నుండి వస్తాయి. వాటి ద్వారా నరకానికి వెళ్తాడు మానవుడు. వాటికి ప్రాయశ్చిత్తం పాపం ఒప్పుకొనడం ద్వారా జక్కయ్య పరలోక రాజ్యానికి అర్హుడయ్యాడు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి కూడా రక్షణ వచ్చింది. రక్షణ సునాదం ఇంటిలో వినిపించబడింది. కుటుంబాలు ఆశీర్వదించబడి అందరూ రక్షించబడాలనేది ప్రభు ప్రేమ. మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమను పెట్టుకున్నాడు. దాసుడు ఏదయ్య యేసుదాసుగా మార్చబడి అంతరంగంలో మార్పు కలిగి నిజమైన రక్షణ అంతరంగంలో కలిగింది. బాహ్యంగా సాక్ష్యం ఇచ్చి మీ అందు విశ్వాసం ఉంచి కుటుంబం కూడా రక్షణలోనికి వచ్చి మీ అడుగుజాడలో నడుస్తూ రక్షణ నిరీక్షణ కలిగి మీ నామఘనత కొరకు భూలోకంలో ఒక విశ్వాసిగా జీవించే ఏర్పాటు ఇచ్చారు. అందును బట్టి ఉన్నారు. ఈ కుటుంబాన్ని ప్రేమించి ఈ గృహాన్ని ఆశీర్వదించి గృహం చుట్టూ కంచె కాపుదలను అనుగ్రహించి కుటుంబంలో ప్రతి ఒక్కరూ తీర్చి సహాయమేమో మైక్ ద్వారా ప్రియులు సాక్ష్యం వాక్యం విన్నారు. వారి అంతరంగంలో కార్యం జరిగించి వారికి ఉన్న ఇబ్బందులు, కష్టాలు, శోధనలు, వ్యాధులు, బాధలు అన్నీ కూడా దూరం చేయండి, ఆదుకొనండి. నేను మంచి కాపురని సెలవిచ్చారు. ఆదరణ కర్తవ్యం మీరు. వారికి ఉన్న ఇబ్బందులు, శోధనలు, వ్యాధులు, బాధలు, సమస్యలు ఇవన్నీ కూడా దూరం చేయండి. మిమ్మల్ని నమ్ముకున్నడు ద్వారా ఆత్మీయమైన ఆశీర్వాదం, కుటుంబాలలో నెమ్మది, శాంతి, సమాధానం, వాళ్ళకున్న ఆరోగ్యాలు పరిపూర్ణంగా దూరం చేసి ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా గొప్ప రక్షణ అనేది అంతరంగంలో స్థిరమైన మనసు పుట్టించి సూక్ష్మములో మోక్షం, ఆత్మీయమైన ఆశీర్వాదం కుటుంబాలు దీవించమని ఈ కూడికకు ఆశ కలిగి రాగలిగిన ప్రతి బిడ్డను పెట్టన్నాడు. అరవపెల్లు దైవ సావాసం, ఎబ్రోను సావాసం ఏర్పాటు, బ్రదర్ జాషువా సహోదరి కుటుంబాన్ని ప్రేమించి దైవ సేవలు తోడై ఉండి నడిపిస్తూ ఈ కుటుంబంలో ఇలాంటి అవకాశం ఇచ్చి వాక్యం వినిపించే ఏర్పాటు ఇచ్చారు. విత్తబడిన వాక్యానికి నీరు గట్టి ఫలింప చేయమని, పాలు పొందిన వారిని ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం చేరిన మనకు ఈ గ్రామానికి, కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండును గాక. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు. నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ
వారికి ప్రైజ్ రాడుగా. ప్రయత్నిస్తున్నాడు. ప్రైజ్ దాసనా ప్రైజ్ లాడే